బీఆర్కే ప్రపంచం. నేను మమత. చైనా ప్రపంచంలో అత్యంత టెక్నాలజీతో దూసుకుపోతున్న దేశం. ఈ భూమి మీద ఏ దేశం చేయని సాహసం, అసాధ్యం అనుకున్న పనులను సైతం చైనా దేశం ఛాలెంజ్ గా తీసుకొని సుసాధ్యం చేస్తూ ఉంటుంది. ఇక చైనా కొన్నిసార్లు అతి తెలివితో కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రపంచానికి అప్పుడప్పుడు మృత్యువును పరిచయం చేస్తూ ఉంటుంది. అందుకు బెస్ట్ ఉదాహరణే కరోనా వైరస్ అని చెప్పొచ్చు. ఇక విషయంలోకి వెళ్తే, కోవిడ్ ఈ పదం విన్నా, చైనా దేశం పేరు విన్నా ప్రజలకు 2020 ఇయర్ గుర్తుకొస్తుంటుంది. ఎంతలా అంటే చైనా అంటే కరోనా, కరోనా అంటే చైనా అని అన్నట్టుగా. కోవిడ్ వైరస్కి పుట్టినిల్లుగా భావించే చైనాలో మరో కొత్త వైరస్ వెలుగు చూసిందంటున్న వార్తలు ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గత 5 ఏళ్ల క్రితం చైనాలో ఉద్భవించిన కోవిడ్-19 ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కరోనా బారిన పడి లక్షల మంది మృతి చెందారు. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. కోవిడ్ వైరస్ అంటే ప్రజలు బెంబెలెత్తిపోయారు. మూతికి మాస్క్ లేనిదే గుమ్మం కూడా దాటరు. ఆ భయం మరవక ముందే మళ్ళీ చైనాలో మరో వైరస్ వస్తుంది అన్న వార్తలు ప్రపంచ మానవాళిని కలవరపెడుతోంది. తాజాగా చైనాలో మరో కొత్త వైరస్ను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కోవిడ్-19 వైరస్ను పోలినట్లుగానే ఈ వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. చైనాలోని పరిశోధకుల బృందం గబ్బిలాల్లో ఈ వైరస్ను గుర్తించారు. ఈ వైరస్కు చైనా పరిశోధన బృందం HKU5 COVID-2గా నామకరణం చేసింది. ఇక చైనాలోని ప్రముఖ వార్తాపత్రిక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ వివరాలను వెల్లడించింది. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గబ్బిలాల నుంచి పుట్టిన HKU5 CoV-2 వైరస్ కూడా కోవిడ్-19 మాదిరిగానే రిసెప్టార్ ద్వారా మనసుల్లోకి ప్రవేశిస్తున్నట్లుగా గుర్తించారు. అంటే కోవిడ్-19 తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్-19 నియంత్రణ కోసం అప్పట్లో పాటించిన జాగ్రత్తలే ఇప్పుడు కూడా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం అలాంటిది ఏమీ లేదని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.